ఏం చేస్తున్నా అసలు ఇప్పుడే పోవాలా వాళ్ళు వస్తే యువజన నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జనవరి 12 స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన పురస్కరించుకొని ప్రతిసారి కూడా గత 20-25 ఏళ్లుగా రాష్ట్ర స్థాయిలో మన యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాతీయ యోజన వార్డు రహితగా ఎక్కడో ఒకసారి ఏదో కార్యక్రమం అనేక రకాలుగా చేస్తూ వస్తున్నాం. ప్రధానంగా ఈసారి జనవరి 12, 13, 14 తేదీలలో మరి భువనగిరి యాదాద్రి భువనగిరి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి సోదరుడు శ్రీనివాసు, కరణ్, పవన్, శేఖర్, మిగిలినందరూ కూడా హమీదు వాళ్ళ నేతృత్వంలో 3 రోజుల పాటు మరి సంక్రాంతి సంబరాలు, అట్లాగే గ్రామీణ క్రీడలు మరి భువనగిరి కళాశాల మైదానంలో ప్రతిరోజు సాయంత్రం మరి 5 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క రోజు మరి ఒక్కొక్క ఈవెంట్తో పాటు ప్రతిరోజు మరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటివి, తర్వాత పాత ఏదైతే చీరకోనే ఉందో అట్లాంటివన్నీ కూడా మీకు అందులో ఈ కూడా తొక్కుడు బిళ్ళ కావచ్చు, ముగ్గుల పోటీలు కావచ్చు, రకరకాల కాంపిటీషన్స్లో ప్రైజ్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా మీకు పాంప్లెట్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం అందరికీ అంటే మరుగున పడినటువంటి ఈ ఆటలు పాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెలుగులోకి ఇవ్వడం. ఆ తర్వాత ప్రతిరోజు 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలు కాకుండా అటు ఒక ఫోక్, తర్వాత సమాజాన్ని మరి ఈ రకంగా ఈరోజు డ్రగ్స్ కానీ లేకపోతే చెడు ప్రవర్తన కానీ ఇట్లాంటివి ఆ పాటలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలను మోటివేట్ చేయడానికి ఆ రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట నిర్వహిస్తున్నాం. ఇది ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం. నా సహకారం మా అమ్మ మరి జీవిత రాజమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రైజులు కావచ్చు, మిగిలిన కార్యక్రమం కావచ్చు, ఆర్గనైజేషన్కి సంబంధించిన అంటే అన్నీ కూడా చేస్తున్నాం. తప్పకుండా మరి భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, యువతకు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని ద్వారా మరి యువత మధ్యన స్నేహభావము, సౌభ్రాతృత్వము, అందరి మధ్యన ఒక పరిచయాలు ఏర్పడి మరి ఒక్కొక్కరి దగ్గర ఏమంటారు ఇన్నోవేటివ్గా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆలోచనలు కూడా ఎంత 10వ తారీఖు లోపల ఉన్నా కూడా ఇట్లా ఎంత చేస్తే బాగుంటుంది, ఎంత బ్రహ్మాండంగా చేయగలుగుతాం కూడా చూస్తే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.